అందరం వెళ్ళలేం కదా ఎందుకు మా అర్జీ పంపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానం, ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ కాలేజీలని పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మధ్యతరగతి కంటే దిగువ భాగాన ఉన్న ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందాలంటే ఈ ప్రైవేట్ పరం చేయటం ఆపాలి. ప్రభుత్వం తప్పనిసరిగా ఆపి తీరాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ సామాన్యుడు వెళ్ళి వైద్యాన్ని పొందే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇవాళ ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అందుకనే మోకొంబడిగా 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం యావత్తు అట్టుడుకుపోతున్న ఇవాళ ఈ సమస్య. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని తక్షణమే ఆ పీపీపీ విధానాన్ని ఆపి ప్రభుత్వమే నడిపే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఇప్పటికే ఆయన 2,30,000 కోట్ల పైచిలుకు అప్పు తెచ్చారు. దాంట్లో ఒక్క 5,000 కోట్లు ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కానీ మీరు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఎంత దుర్మార్గం అండి. అది సంవత్సరానికి 1,000 కోట్లు మాత్రమే. ఏ చిన్నది మీరు పక్కన పెట్టినా ఈ 5,000 కోట్లు కేటాయించొచ్చే. ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ఇంత కక్ష? ఈ పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం? పేదవాడు తిరగబడ్డ రోజున చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా నిలిచిన దాఖలాలు లేవు. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుంది. ఇవాళ పేదలందరి ఆర్తనాదాల్ని వీళ్ళందరూ విన్నవించుకున్న ఈ 1 కోటి సంతకాల విన్నపాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ఇవాళ పీపీపీ విధానాన్ని మీరు ఆపి ప్రభుత్వ పరంగా చేపట్టాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ప్రజలందరి తరపున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 17 ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఆలోచనతో ఆయన ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు 5 పూర్తయి ఇవాళ విద్యార్థులు హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి. మిగతా 12 కాలేజీలు మరి ప్రభుత్వం మారిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని తప్పనిసరిగా ఏ పరిస్థితుల్లో ఆ కాలేజీలు ఈ రాష్ట్రానికి అవసరమో, పేద బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు చదవాలన్నా, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాలోనూ కావాలన్నా కూడా అవి అవసరం అవుతాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పీపీపీ పద్ధతి అంటే ప్రైవేటుకి అప్పజెప్పేటటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు. చాలా అన్యాయం కాక అన్యాయం. ఈ రాష్ట్రంలో నిజంగా అనేక ప్రాంతాల్లో దూరంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఇవాళ వైద్య సదుపాయాలు లేవు. డాక్టర్లు పేద పిల్లలకి సీట్లు వస్తే చదువుకోవాలన్నా కూడా ఏ ప్రాంతం దూరం వెళ్ళి చదువుకోవాలంటే ఎంత కష్టం. వీటిలన్నిటిని కూడా పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఆ ఆలోచనంతా మానుకొని ప్రైవేటు పరం చేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అన్యాయమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన ప్రైవేటు పరం అన్న దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏమాత్రం మరి ప్రభుత్వంలో చలనం రాలా. చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి
చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అట్లానే మరి లోకేష్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని అర్థం చేసుకొని మనం చేసేటటువంటి ఈ తప్పుని సరిదిద్దుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాలని చెప్పి మరి ఈనాడు ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమానికి ఎదురు తిరిగారు. మీరు అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. మేము ఊరికినే చేయట్లా, రాజకీయం చేయట్లా, రాజకీయ విధానం కాదు ఇది. పేద ప్రజల బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు ఈ విధానాన్ని అమలు చేయటం అనేది చాలా అన్యాయం కాక అన్యాయం అని చెప్పి మేము పోరాడుతున్నాం. ఆ పోరాడడానికి మీరు అర్థం చేసుకొని ప్రజలందరి తరపున మేము పోరాడుతున్నాం. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని వెనక్కి తగ్గాలని, మరి ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని నడపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి అనే దీంట్లో మేము ఈరోజు రాష్ట్రం మొత్తంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఒక్కటే చెప్తున్నాం, అన్ని రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ప్రతి ఒక్క పేద మహిళ, బడుగు బలహీన వర్గాలు బాగా ఫ్రీగా చదివించాలని, ఫ్రీగా వైద్యం చేయించాలని చెప్పి మనం రాసుకున్నటువంటిదే పార్టీ సిద్ధాంతాల్లో. మరి మీరు కూడా రాసుకున్నారు కదా, ఇవాళ కోచింగ్ చేసే గొంతులన్నీ ఏమైపోయాయని మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది మీరు వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారే, ఎంత హేయమైన చర్య అనేది ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు ప్రభుత్వం తరపున ఈ రోజున ఇది విరమించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.